3 నెలలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతా ఉన్నారు. 6 కిలోలు ఇచ్చే దగ్గర 18 కేజీలు మే జూన్ కలుపుకొని కూడా ఈ యొక్క రేషన్ బియ్యం అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద దీనికి గల ప్రధాన కారణం ఒకటి, ఎండాకాలంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా మరొక ప్రధానమైనటువంటి కారణం ఏదైతే గోదాములలో పేరుకుపోయినటువంటి ఆ యొక్క నిల్వలు అక్కడ తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా మళ్ళీ బియ్యం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ బియ్యాన్ని మళ్ళీ కొనుగోలు చేయాలంటే అక్కడ ఆ యొక్క పాత స్టాక్ అంతా కూడా బయటికి పోవాల్సినటువంటి సందర్భం. ఇక ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రీశైలం అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, ఏంటి అసలు తెల్ల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ చూస్తూ ఉన్నాం, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ మూషం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ ఒకేసారి చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా వర్షాకాలంలో మనం చూసాము, ప్రజల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి పంపిణీ చేసినటువంటి సందర్భం మనం చూసాం. కేవలం పడుతున్నటువంటి వర్షాలు, స్టాక్ సంబంధించిన ఇష్యూస్ తోటి ప్రజలు మళ్ళీ రేషన్ షాప్ లోకి వెళ్లకుండా ఒకేసారి 3 నెలల రేషన్ కోటాను ఒక వేలిముద్ర ద్వారా మరి ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారున్నారో వాళ్ళకు ఇచ్చినటువంటి పంపిణీ చేసినటువంటి సందర్భం మనం చూసాం. యాక్టివ్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా, అంటే ప్రస్తుతం ఎండ తీవ్రత బాగా కనిపిస్తోంది. దాదాపు 40-45 డిగ్రీలు రాష్ట్రాలను బట్టి, వాతావరణాన్ని బట్టి ఇక ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజల్ని ఇబ్బందికి గురి చేయకుండా 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. విషయం ప్రధానంగా ఒకవైపు ఎండ తీవ్రత కారణమైతే, మరొక కారణము ఇప్పటికే గోదాములలో స్టాక్ పేరుకుపోవడము, మళ్ళీ కొత్త స్టాక్ కూడా రాబోతోంది. కాబట్టి ఆ స్టాక్ ని స్టోరేజ్ చేసుకోవాలంటే ఉన్నటువంటి పాత స్టాక్ ని పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 రీజన్లతో, అంటే గోదాంలో ఉన్న స్టాక్ ని ఖాళీ చేసే ప్రక్రియలో భాగంగా 3 నెలలకు సంబంధించిన రేషన్ ని ఒకేసారి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. రేపటితో, అంటే ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. బట్ కొంత టెక్నికల్ ఇష్యూస్, కొంత సాంకేతికమైనటువంటి లోపాలు కూడా తలెత్తినటువంటి పరిస్థితి మనం గతంలో 3 నెలల బియ్యం పంపిణీ చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఇప్పటికే ఇటు సివిల్ సప్లై శాఖ కావచ్చు, రేషన్ డీలర్లు కావచ్చు, అంటే ప్రధానంగా ఒకేసారి జనాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకేసారి 3 నెలల రేషన్ తీసుకోవాలంటే 3 నెలల రేషన్ అంటే ఒక వ్యక్తికి 6 కిలోలు చొప్పున 6 18 కిలోలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 18 కిలోలకు సంబంధించి కొంత టైం పీరియడ్ పట్టేటువంటి అవకాశం, ఎందుకంటే ఒకే వ్యక్తి 3 సార్లు వేలి ముద్రను వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత క్యూ లైన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది జనాలు ఎక్కువగా వచ్చి ఆ రేషన్ షాప్ ల ముందు నిలబడేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక 1 మంత్ వరకు ఇచ్చేటువంటి అవకాశం మనకు అనిపిస్తోంది. జనరల్ గా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో 15 రోజుల పాటు ఈ రేషన్ బియ్యం పంపిణీ జనరల్ గా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు 3 నెలల రేషన్ బియ్యం అనగానే కొంత ఆలస్యం అవుతుంది. ఒక్కొక్క కార్డు హోల్డర్ దానికి, ఎవరైతే కార్డు ఉంటారో కార్డు సంబంధించిన హోల్డర్ కి మినిమం ఒక 20 నుంచి 25 నిమిషాలటువంటి ప్రాసెస్ పట్టే అవకాశం కనిపిస్తుంది మోసం. ఎందుకంటే 3 సార్లు తమ్మిప్రేషన్ చేయాల్సి ఉంటుంది. 3 సార్లు కాంటా పైన 18 కిలోలు, ఒక వ్యక్తి ఉంటే 18 కిలోల రేషన్ ని 6 కిలోలు చొప్పున 3 సార్లు కూడా కాంటా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు రేషన్ డీలర్లు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ 3 నెలల రేషన్ కు సంబంధించి పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికలు అయితే రచించినట్టు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇన్ టైమ్ లో వాళ్ళకు రేషన్ పంపిణీ చేసేందుకైతే అన్ని రకాల ఏర్పాటు చేసినట్టయితే మనకు అనిపిస్తోంది. బట్ 2 రీజన్లు, ఒకటి మనం అనుకున్నట్టుగా సమ్మర్ లో ఎండ తీవ్రత పెరగడము, 2 గోదాములలో స్టాక్ పెరగకపోవడం, ఈ 2 రీజన్లతోటి సామాన్య ప్రజలకు, రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మూషం, రేపటి నుంచే ప్రారంభం కాబోతా ఉందా? రేపు ఏప్రిల్ 1వ తారీఖు ఉంది, రేపంచేలే ప్రారంభమవుతుందా, లేకపోతే దీనికి ఇంకా ఏదైనా గ్రౌండ్ చేస్తూ ఉన్నారా? ఎందుకంటే ఇప్పటికే రేషన్ డీలర్ల వద్దకి స్టాక్ పోవాల్సినటువంటి సందర్భం, స్టాక్ వెళ్ళినట్టేనా రేపంచేలే ఈ యొక్క పథకం ప్రారంభం కాబోతా ఉందా 3 నెలలకు సంబంధించి? అంటే జనరల్ గా ప్రతి నెల 1 నుంచి 15వ తారీఖు వరకు కూడా రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది. కానీ ఇప్పుడు 3 నెలల స్టాక్ అంటే రేషన్ డీలర్లకు సంబంధించిన గోదాములలో కూడా మరి యొక్క వస్తున్నటువంటి రేషన్ స్టాక్ సంబంధించిన నిల్వలకు సరిపడా స్థలం ఉందా లేదా, అంటే రేషన్ డీలర్ల మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది. అంటే 1 నుంచే స్టార్ట్ చేయాలా, లేకపోతే 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేయాలా? రేషన్ డీలర్లు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు, అంటే సివిల్ సప్లై సహకారంతో మరి ఈ కార్యక్రమం విజయవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేషన్ డీలర్ల నుంచి రేషన్ డీలర్
సంఘం నుంచి కూడా కొంత రెస్పాన్స్ అంటే ఒక రెస్పాన్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ చూడాలి ప్రత్యేకమైన ఒక క్లారిటీ అయితే లేదు ఇప్పటికీ. బట్ రేపటి నుంచి మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే స్టాక్ సంబంధించి వాళ్ళు ఎట్లా దిగుబడి చేసుకుంటారు, ఎట్లా వాళ్ళ గోదాంలో స్టాక్ మరి వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వస్తున్నటువంటి లబ్ధిదారులకు ఎట్లా వాళ్ళ పంపిణీ చేసేందుకు రేషన్ డీలర్లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అనేది రేపటి వరకు వేచి చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,01,00,000 పైచిలకు తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్కి దాదాపు 3,25,00,000 మందికి సంబంధించినటువంటి వార్త ఇది. అందరికీ కూడా 18 కేజీల చొప్పున 3 నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే తలంచింది. ఇక దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. రేపటి నుంచే 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యం పంపిణీ, రేషన్ పంపిణీ అయితే జరగబోతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది.